బీహార్ ఎన్నికల ముఖ చిత్రాన్ని ఒకసారి చూద్దాం. 2 దశల్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించినటువంటి ఓవరాల్గా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఒకసారి బీహార్ ఎన్నికల ముఖ చిత్రాన్ని చూద్దాం. అసెంబ్లీ స్థానాలు 243, తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 18 జిల్లాలకు సంబంధించి. రెండో విడత చివరిది అయినటువంటిది 122 నియోజకవర్గాలకు సంబంధించి 20 జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఇక్కడ కవర్ అవుతున్నాయి. ఇక తొలి విడత ఓటింగ్లో 64.66% ఓటింగ్ నమోదైంది. ఇదే చాలా ఎక్కువని భావిస్తూ ఉంటే బీహార్ చరిత్రను చూసినప్పుడు మనకు రెండో విడతలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈసారి 70ని టచ్ చేసేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా బీహార్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. పెరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్కి కారణం ఏంటి, ఇది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతోందన్న ఆసక్తి కూడా ఇప్పుడు నెలకొంది. నెక్స్ట్ ఇక్కడ ఓటర్లను చూస్తే 7,42,00,000 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 54.6% ఉంటే స్త్రీలు 59.7% ఉన్నారు. నెక్స్ట్ బీహార్ ఎన్నికల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు కొన్నింటిని మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రతి ఎన్నికను కూడా కొన్ని అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు ఏంటని చూస్తే ఇక్కడ ప్రధానంగా 11 అంశాలు మనకు కనిపిస్తున్నాయి. 1 నిరుద్యోగం, ఏటా పెరుగుతున్న వలసలు. నెంబర్ 2 యువత, మహిళా ఓటర్లు. నెంబర్ 3 కుల సమీకరణలు. నెంబర్ 4 అవినీతి ఆరోపణలు. నెంబర్ 5 సంక్షేమ పథకాలు. నెంబర్ 6 శాంతి భద్రతలు, జంగిల్ రాజ్ ఆరోపణలు. నెంబర్ 7 సీఎం అభ్యర్థి విశ్వసనీయత. నెంబర్ 8 సీఎం నితీష్ కుమార్ వయసు. 9వ అంశం ఓటర్ల జాబితా వివాదం. చాలా కీలకమైనటువంటి అంశంగా ఈసారి మారింది. అదే నెక్స్ట్ 10th అభివృద్ధి, మౌలిక సదుపాయాలు. 11th పాయింట్ కొత్త రాజకీయ పార్టీల జనసురాజ్ లాంటి పార్టీలు, ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు పెట్టినటువంటి పార్టీతో ఎలాంటి ప్రభావం చూపాయి అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. రైట్, నెక్స్ట్ రాజకీయ పార్టీలు ఇచ్చేటటువంటి హామీలు ఎన్నికల్లో చాలా వరకు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్డీఏ ఇచ్చినటువంటి హామీలు. 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు, 1 కోటి మంది మహిళలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం, నిరుపేద పిల్లలకు KG to PG ఉచిత విద్య, జానకిమాత ఆలయం పూర్తి, సీతాపురం క్షేత్ర అభివృద్ధి, 4 నగరాల్లో మెట్రో సర్వీసులు అన్నది ఎన్డీఏ హామీలు. ఇక మహాగఠబంధన్ ఇచ్చినటువంటి హామీలేంటో చూద్దాం. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, నెలకు 2,500 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం, కాంట్రాక్టు కార్మికులు పర్మనెంట్, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి వ్యక్తికి 25 లక్షల వరకు ఉచిత బీమా. ఇవి ఎన్నికల్లో చాలా ప్రధానంగా కనిపించినటువంటి అంశాలు.